రాజధాని అమరావతి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 11,000 కోట్ల విడుదలకు హడ్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం కానున్నాయి. రాజధాని అమరావతి నిర్మాణానికి మార్గం సుగమమైంది. 11,000 కోట్ల విడుదలకు హడ్కో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై మున్సిపల్ మంత్రి నారాయణ కీలక ప్రకటన చేశారు. ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు వేగవంతం కానున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన విషయం మనకు తెలిసిందే. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అమరావతిని రాజధాని కేంద్రంగా చేసుకుని వెళ్తామని చెప్పి కూడా ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టింది. తాజాగా రాజధాని నిర్మాణానికి 11,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి హడ్కో నిధుల విడుదలకి నిర్ణయం జరిగింది. ముంబైలో జరిగినటువంటి హడ్కో బోర్డు సమావేశంలో నిధుల విడుదలకు సంబంధించినటువంటి అనుమతి వచ్చినట్టుగా స్వయంగా అమరావతి నిర్మాణం కోసమే పూర్తిగా 11,000 కోట్ల రూపాయల రుణం కోసం జరిపిస్తున్నారు. అదేవిధంగా హడ్కో నిర్ణయంతో రాజధాని పనులు మరింత వేగవంతం అయ్యేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హడ్కో సంబంధించి అదేవిధంగా ఇతరత్రా ఉన్నటువంటి వనరుల ద్వారా నిధులను సమీకరించుకోవడం ద్వారా రాజధాని నిర్మాణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పటికే రాజధానిలో నిర్మాణానికి సంబంధించినటువంటి పనులను అదేవిధంగా ఇప్పటివరకు నిర్మాణానికి సంబంధించి ఉన్నటువంటి అంశాలను కూడా పరిశీలించారు. అదేవిధంగా ఇప్పటికే సగం పూర్తయినటువంటి నిర్మాణాలు దాదాపుగా 90% పూర్తయినటువంటి నిర్మాణాలు 5 ఏళ్ల పాటు అలాగే వృధాగా పడి ఉన్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడం ద్వారా ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి అద్దె భారాన్ని తగ్గించుకోవడం ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఆ రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టి ఇప్పుడు తాజాగా హడ్కో ఇచ్చిన రుణం మంజూరుతో రాజధానికి సంబంధించినటువంటి రూపురేఖలు త్వరలోనే మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏడాది రెండేళ్లలో రాజధానికి సంబంధించినటువంటి ముఖ చిత్రం పూర్తిగా మారిపోయేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.